రెండవ రాజుల గ్రంథము 9వ అధ్యాయము. అంతటా ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకరిని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేతపట్టుకొని రామోత్ గిలాదునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యేహూ ఎక్కడ ఉన్నాడని తెలుసుకుని అతనిని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతనిని చాటుగా రప్పించి లోపలి గదిలోనికి అతనిని పిలుచుకుని పోయి తైలపు గిన్నె తీసుకుని అతని తలమీద తైలము పోసి, నేను నిన్ను ఇజ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేసితినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి, ఆలస్యము చేయక తలుపు తీసి పారిపొమ్ము. యవనుడైన ఆ ప్రవక్త పోవలనని బయలుదేరి రామోత్గిలాదునకు వచ్చినప్పటికీ సైన్యాధిపతులు కూర్చునియుండిరి. అప్పుడతడు, అధిపతి, నీకొక సమాచారము తెచ్చితినని చెప్పగా, యేహూ అందరిలో అది ఎవరిని గూర్చినదని అడుగగా అతడు, అధిపతి, నిన్ను గూర్చినదే అనెను. అందుకు యేహూ లేచి ఇంటిలో ప్రవేశించెను. అప్పుడు ఆ యవనుడు అతని తలమీద తైలము పోసి అతనితో ఇట్లనెను, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా జనులైన ఇజ్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టియు యెహోవా సేవకులనందరినీ హతము చేసిన దానిని బట్టియు యెజబేలునకు ప్రతీకారము చేయునట్లు నీవు నీ యజమానుడైన అహాబు సంతతి వారిని హతము చేయుము. అహాబు సంతతి వారందరును నశింతురు, అల్పులలోనేమి ఘనులలోనేమి. అహాబు సంతతిలో ఏ పురుషుడునూ ఉండకుండా అందరినీ నిర్మూలము చేయుము. నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబీకులను, అహీయా కుమారుడైన బయేషా కుటుంబీకులను నేను అప్పగించినట్లు అహాబు కుటుంబీకులను నేను అప్పగించుదును. యెజబేలు పాతిపెట్టబడక యెజ్రెయేలు భూభాగమందు కుక్కల చేత తినివేయబడును. ఆ యవనుడు ఈ మాటలు చెప్పి తలుపు తీసి పారిపోయెను. యేహూ బయలుదేరి తన యజమానుని సేవకుల యొద్దకు రాగా ఒకడు, ఏమి సంభవించినది? ఆ వెర్రివాడు నీ యొద్దకు వచ్చిన హేతువేమని అతని నడుగగా అతడు, వానిని వాని మాటలు మీరెరిగియున్నారని చెప్పెను. కాబట్టి వారు అదంతయూ వట్టిది, జరిగిన దానిని మాకు తెలియజెప్పుమనగా అతడిట్లనెను, నేను నిన్ను ఇజ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పెను. అంతట వారు అతివేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచి బాకా ఊదించి యేహూ రాజయ్యున్నాడని చాటించిరి.